హాయ్ అండి. స్టవ్ మీదే ఈజీగా ఎక్కడ మైదా, షుగర్, బెల్లం, వెనిల్లా ఎసెన్స్, ఎగ్ వాడకుండా కేక్ హెల్తీగా చేసేద్దామండి. చాలా ఫ్లఫీగా వస్తుంది. ముందుగా ఒక 12 డేట్స్‌ని అలా సీడ్స్ తీసేసుకొని 1 ½ కప్ వేడి పాలల్లో ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక గంట సేపు తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి దాంట్లో సాల్ట్ వేసి ఒక చిన్న స్టాండ్ పెట్టి అలా మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌తో పాటు హాఫ్ కప్ వరకు బటర్ వేసుకొని, ఇలా జల్లెడ పెట్టుకొని హాఫ్ కప్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మన కేక్ అంత ఫ్లఫీగా వస్తుందండి. ఇలా 2 స్టీల్ గిన్నెలు తీసుకొని దానికి బటర్ ఆర్ ఆయిల్ అప్లై చేసి ఇలా పిండితో డస్టింగ్ చేసుకోవాలండి. డస్టింగ్ చేసుకొని 3/4 వరకు మనం బ్యాటర్ అప్లై చేసేసుకొని ఇలా ప్రీహీట్ చేసిన పాన్‌లోకి ఒక 1 అవర్ వరకు బేక్ చేసుకోవాలండి. ఇలా టూత్ పిక్‌తో గుచ్చి చూస్తే ఏమీ అంటకూడదు. అప్పుడు మన కేక్ సరిగ్గా బేక్ అయినట్టే. చూడండి చాలా బాగా బేక్ అయింది అండ్ పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. చూడండి చాలా ఫ్లఫీగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బావుంది. డెఫినెట్‌గా ఈ హెల్తీ కేక్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్‌తో గార్నిష్ చేసుకున్నానండి. మీకు నచ్చిన నట్స్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ హెల్తీ రాగి డేట్స్ కేక్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.